ఈనాటి కథ శీర్షిక సంగీతపు కుర్చీ. అనగనగా కిట్టు అని ఒక కుర్రవాడు ఉండేవాడు. వాడు చూపులకు చిన్నవాడే గాని చేసే పనులన్నీ వింతగా పరిణమించేవి. ఒకప్పుడు అతను మిరపగింజలు పాతిపెట్టాడు. అదేమి చిత్రమో గాని అవి మిరపకాయలకు బదులు తీయటి ఫలాలు పండినాయి. కిట్టుని చూస్తే పిల్లలకు పెద్దలకు అందరికీ ఆనందమే. అందుకనే అందరూ అతనిని కిట్టుమామ కిట్టుమామ అని పిలిచేవారు. కిట్టుమామకు ఈ పని చేతనవును, ఇది చేత కాదు అన్న మాట లేదు. ఎవరికి ఏ పని కావాల్సినా చేసి పెట్టేవాడు. అంత మంచివాడు కిట్టుమామ. ఇన్ని పనులు చక్కబెట్టినా అతనికి చేతిలో డబ్బు నిలిచేది కాదు. డబ్బు లేకపోయినా ఎప్పుడూ సరదాగానే ఉండేవాడు. కిట్టుమామ చుట్టూ ఎప్పుడు చూసినా పిల్లలు, పిల్లులు, కుక్కలు మొదలైన నేస్తాలు గుమికూడి ఉంటారు. అంతేగాని అతను ఒంటిపాటుగా కనపడడు. ఒక రోజున కిట్టుమామ కలప నరకడానికి అడవికి వెళ్ళాడు. ఒక చెట్టు నరికేసరికి మధ్యాహ్నం